ప్రశ్నించే పార్టీ నుంచి పాలించే పార్టీ వరకు జనసేన పార్టీ ఎదిగిందని జనసేన నేత సూర్యమిత్త ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఐఎం డాక్టర్ ఇర్రెంకి సూర్యారావు అన్నారు. ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. పిఠాపురం సభ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్న సూర్యారావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ మాజీ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్యమిత్ర ఎడ్యు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత డాక్టర్ ఇరింగ్ సూర్యారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ పవన్ కళ్యాణ్ వెంట మీరు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే పోరాట యాత్రలో 2019 ఎన్నికలలో 2024 ఎన్నికల్లో కూడా మీరు ఈ గెలుపు ఓటములకు చాలా ప్రధాన కృషి చేశారు. దీని మీద మీరు ఏమంటారు? ముఖ్యంగా జనసేన పార్టీ 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావటం, ఆ రోజున ఆయనతో ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా సుదీర్ఘంగా ఆయన నమ్మి పార్టీని ఈ రోజున కూడా వెన్నువెంటగా ఉండి ఆయన దిశానిర్దేశం చేసిన ప్రకారం మా వంతు సహకారం ఇప్పుడు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆయన ఒక ఆలోచన విధానం, ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఆలోచనకి అట్లీస్ట్ డిప్యూటీ సీఎంగా అవటమే కాకుండా రాష్ట్రం దాటి మరి దేశం మొత్తం మీద ప్రముఖ వ్యక్తిగా ఆయన ఎదగటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పిఠాపురంలో ఆవిర్భావ సభకు మీకు సమన్వయ కమిటీ మెంబర్గా కూడా మీకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది. ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు 2 రోజుల క్రితం అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కాకినాడలో ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యమైన నేతలందరినీ కూడా ఒక కమిటీ కింద వేయటం జరిగింది. ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వీరమహిళలు కానీ వాళ్ళందరినీ కూడా రూట్ మ్యాపింగ్ కానీ, వాళ్ళ బస కానీ, వాళ్ళు ఎట్లా రావాలి, ఎట్లా వెళ్ళాలి, అలాగే హెల్త్ సంబంధించిన డాక్టర్స్ టీం కానీ, ఈ టీంలన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ మరి సుమారుగా 10 లక్షల మంది పైన ఇవాళ సభకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎవరైతే ఈ 10 మంది ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఉన్న స్టేట్ లెవెల్లో దీన్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సభకు వచ్చి మళ్ళీ తిరిగి సేఫ్టీకి వెళ్ళడం కోసం ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అంతా కూడా ఈ మిగతా కమిటీలను కూడా సమన్వయం చేసుకుని ప్రతి నిమిషం కూడా అక్కడ ఆ కమాండ్ కంట్రోల్ నుంచి మరి పోలీస్ కానీ, రెవెన్యూ కానీ అన్ని వ్యవస్థలని కూడా నడిపించడానికి ఈ కమిటీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ వేదిక ఇప్పుడు ఇక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ఏమైనా కార్యాచరణ ప్రకటించే విధానం ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 2 సభలు చూసాం. 2 సభల్లో కూడా మేము స్టార్టింగ్లో అయితే ఎక్కువ మంది చాలామంది ప్రజల్లో కూడా ప్రశ్నించే పార్టీ అన్న ఆలోచన నుంచి వేళ పాలించే పార్టీకి రావటం, ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఆయన సభ అక్కడి నుంచి ఇచ్చే ప్రసంగంలో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఒకటి రాష్ట్రాన్ని ఈ గత 8 మాసాల నుంచి ఆయన తీసుకున్న మంత్రి పదవి ఏ రకంగా 24 గంటలు ఆయన కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అడుగులేస్తున్నది ఒక నిర్దేశం చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా జనసేన పార్టీకి చాలామందికి పవన్ కళ్యాణ్ గారు నాయకులు కానీ, లేకపోతే మరి కార్యకర్తలు కానీ, మరి వీరమహిళలు కానీ మమ్మల్ని ఏదో కలవట్లేదు, పిలవట్లేదు అన్న ఆలోచనలు ఉన్నారు. ఆయన తీసుకున్న పదవులు ఎంత కఠినమైనవి, అలా రాత్రింబగళ్ళు ఆయన చేసే పని కానీ ఇవన్నీ కూడా చూస్తే ఏ నిమిషం కూడా టైం లేదు. ఆయన కొన్ని లక్షల మంది ఉన్న కార్యకర్తలు, నాయకులు, మాలాంటి వాళ్ళు ఆయన గురించి చూసి పార్టీని ఎలా నడుపుతారు, ఏం చేస్తారు, ఎలా పటిష్టం చేస్తారని ఆలోచనతో ఉన్నారు. కానీ ఆయన ఈ 8 మాసాల్లో ప్రజల్లోకి దూచుకుంటూ వెళ్ళిపోయి కొన్ని కోట్ల మందికి అభిమానిగా ఆయన నిలిచిపోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ డయాస్ మేంచి మరి ఏదైతే మన మహారాష్ట్ర ఎన్నికలు చూశారు, మరి ఢిల్లీ ఎన్నికలు చూశారు, రకరకాలుగా సౌత్ ఇండియా లెవెల్లో ఆయన ఐకానిక్గా మరి ఆయన ఎత్తుకున్న హిందూ తత్వం కానీ, ఆయన వెళ్ళే ఆలోచన కానీ చాలా ఒక మంచి పాజిటివ్ మూడ్లో వెళ్తుంది. మరి ఆ జనసేన పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, వీరమహిళలకి మీ ద్వారా ప్రైమ్ 9 ద్వారా నేను చెప్పదలుచుకున్న ఒకటే, ఎందుకంటే నాయకుడిని ఎప్పుడు కూడా మనం నమ్ముకుంటే ఎప్పుడు కూడా అన్యాయం చేయడని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి. పదవులు అనేది ఎప్పుడు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే గత 50-60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, చాలామంది పదవులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా నేను భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి జాయిన్ అవ్వడానికి మరి అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుడికలపూడి గోవిందరావు కానీ, అలాగే అంజిబాబు గారు
మరి తెలుగుదేశం పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ జనసేన పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలిచి మరి పిఎస్సి చైర్మన్ పదవి రావడం అంటే భీమవరానికి ఒక తలమానికం అది. మరి ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి మరి మాలాంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ భీమవరంలో మరి పాత కొత్త అందరూ కార్యకర్తలు కూడా ఇంకా బలంగా ఈ జనసేన పార్టీని బహుశా నాకు తెలిసి రేపు ప్లీనరీ అయ్యాక ఒక కార్యాచరణ కూడా నిన్న కాక మన కూడా భీమవరం ఎమ్మెల్యే గారు చిన్నబాబు గారు అంతా కూడా జనసేన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మేము క్లియర్గా ఓ డైరెక్షన్ అయితే చెప్పగలిగాము. మరి మాకు తెలిసి కనుక ఇది భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ యొక్క సభ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇదేంటంటే సభ ఉత్సాహంగా ఆనందంగా చేసుకునే సభగా పేరు ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ప్రశ్నించే పార్టీ నుంచి పాలించే పార్టీ వరకు తన పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంతో వినయంతో ఇటు కార్యకర్తలనే కానీ వీర మహిళనే కానీ అభిమానులనే కానీ తను రేపు బహిరంగ సభలో ఉద్దేశించే ప్రసంగం చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇరింగ్ సూర్యారావు గారు. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.